కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నిన్నటి వరకు ఇరాన్పై విరుచుకుపడతామని హెచ్చరించిన ట్రంప్ కొద్ది నిమిషాల ముందు వెనక్కి తగ్గాడు. యుద్ధానికి 5 రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ నిర్ణయాన్ని ఇరాన్ ఏమాత్రం గౌరవించకపోగా మరింత హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ నేతలు ట్రంప్ను ఒక జోకర్గా అభివర్ణిస్తున్నారు. అమెరికా వైఖరిలో స్పష్టత లేదని, కేవలం తమ దేశం నుంచి ఎదురు కాబోయే భారీ ప్రతిదాడులకు భయపడి మాత్రమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇరాన్ వాదిస్తోంది. నువ్వు ఆపమంటే మేము ఆపాలా అంటూ ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యం ప్రతిష్టను సవాల్ చేస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయ్, వార్ బ్రేక్ కు ఇరాన్ ఇచ్చిన కౌంటర్ కు ట్రంప్ ఎలా స్పందించే అవకాశం ఉంది? అందరూ ఊహించినట్లే మళ్ళీ మరొకసారి ట్రంప్ జోకర్గా మారాడు. సో ఇరాన్ ఇచ్చినటువంటి కౌంటర్కి ఇప్పుడు ట్రంప్కి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే కొద్ది నిమిషాల కిందటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఏమని చేశారంటే, సో ఇరాన్తో చర్చలు జరుపుతున్నాము, గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి కూడా ఈ చర్చలన్నీ కూడా సానుకూలంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇరాన్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా పవర్ ప్లాంట్స్ మీద కూడా దాడుల్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం. 5 రోజుల పాటు యుద్ధానికి ఒక తాత్కాలికమైనటువంటి బ్రేక్ని ఇస్తున్నాము. చర్చలు కూడా మరింత సఫలవంతంగా ముందుకు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కూడా అమెరికాకు సంబంధించినటువంటి సేనలకు ఒక పిలుపునిస్తూ తన సోషల్ మీడియా వేదిక అయినటువంటి ట్రూత్ ద్వారా ఆయన ఒక పోస్ట్ని అయితే చేయడం జరిగింది. వెంటనే ఎక్కడైతే ట్రంప్ పోస్ట్ చేశారో కొన్ని నిమిషాల తరువాత వెంటనే ఇరాన్ స్పందించింది. ఇరాన్ వెంటనే ఏమాత్రం అమెరికా తమతో చర్చలు జరపలేదు, చర్చలు జరిగినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు, తాము చేస్తున్నటువంటి దాడులకు భయపడే ట్రంప్ దిగివచ్చాడు, ట్రంప్ ఈ విధంగా భయపడే ఇప్పుడు యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాము, తాత్కాలికంగా ఒక 5 రోజుల పాటు విరామం ఇస్తున్నాడు అనేటువంటి ఒక ప్రకటన చేసింది ఇరాన్. అంటే ట్రంప్ తాము చర్చల్లో సఫలవంతంగా ఉన్నాయి, ఇప్పటికే తాము హోరాహోరీగా కాదు ఏకపక్షంగా జరిగినటువంటి దాడులకు కాస్త మేము ఇరాన్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల మీద దాడులు చేసేటువంటి అవకాశం లేదు, ఇరాన్ తలొగ్గింది, ఇరాన్తో జరుపుతున్న చర్చలు కూడా సఫలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది, కాబట్టి యుద్ధాన్ని కొన్ని రోజులు ఆపుతున్నాము అనేటువంటి ప్రకటన చేసినటువంటి ట్రంప్కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది ఇరాన్. మొదటి నుంచి కూడా ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు మనం మొదటి నుంచి చూడొచ్చు. ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే ఇరాన్ని అంతమొందిస్తాం, ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించిన తర్వాత అక్కడ నాయకత్వాన్ని మార్చి, సో ముఖ్యంగా ప్రపంచ మానవాళికి కూడా ఎవరైతే మద్దతుగా ఉంటారో, ఎవరైతే సానుకూలంగా స్పందిస్తారో, ఎవరైతే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయరో, ఎవరైతే అణ్వాయుధాలని తయారు చేయరో అలాంటి నాయకత్వాన్ని అక్కడ తీసుకొస్తాం, అది కొన్ని రోజుల్లో పని మాత్రమే తమకు అనేటువంటి ప్రకటన చేశాడు ట్రంప్. కానీ ఎక్కడా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్ ఎక్కడ కూడా లొంగలేదు, అంతకు మించి దాడులు చేసింది. దాంతో ఇప్పుడు అమెరికాకు ఒక పెద్ద తలనొప్పి వచ్చిందనే పడాలి. ఎందుకంటే అమెరికాకు సంబంధించి కూడా ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్లన్నింటినీ కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే మేజర్ అటాక్స్తో చాలా వరకు నష్టపరిచింది. అమెరికాకు కీలకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్కి అంతా కూడా ముఖ్యమైనటువంటి రాడార్ వ్యవస్థనే ఒక రకంగా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఇరాన్ చేసింది. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి అబ్రహం లింకన్ అనేటువంటి ఒక ఫ్లైట్ క్యారియర్, ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫ్లైట్ క్యారియర్, ఇది ఫైటర్ జెట్స్ని క్యారీ చేస్తుంది. అక్కడి నుంచి ఏ భూభాగం మీదకైనా కూడా ఫైటర్ జెట్స్ ద్వారా ఆకాశ మార్గం నుంచి అటాక్ చేసేటువంటి ఒక భారీ యుద్ధ నౌక ఈ అబ్రహం లింకన్ మీద కూడా తాము దాడి చేశామనేటువంటి ప్రకటన కూడా ఇరాన్ చేసింది. అదేవిధంగా అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ కూడా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యెమెన్, ఇలా అన్ని దేశాల మీద కూడా, తుర్కీ, ఇలా అన్ని దేశాల మీద కూడా దాడులు చేసింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు ఎక్కడా కూడా ఇరాన్ ఏమాత్రం అమెరికాకు భయపడటం లేదు. అమెరికా ఎన్ని రకాల దాడులు చేస్తున్నా కూడా, అమెరికా B-2 బాంబర్ ద్వారా అటాక్ చేసింది, ఫైటర్ జెట్స్ ద్వారా అటాక్ చేసింది, సముద్ర మార్గం గుండా అటాక్స్ చేసింది, అదేవిధంగా సముద్ర జలాల్లో ఉన్నటువంటి మన ఇండియన్ విశాఖపట్నం నుంచి ఒక ఫ్లీట్లో పాల్గొని తిరిగి వెళ్తున్నటువంటి INS డేనా మీద కూడా జలాంతర్గామి నుంచి కూడా నేరుగా టోర్పిడోతో అటాక్ చేసింది. ఇలా ఆకాశ మార్గం గుండా, అలాగే మిసైల్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా,
అలాగే సముద్ర మార్గంలో ఉన్నటువంటి జలాంతర్గాముల ద్వారా కూడా ఇలా అమెరికా అటాక్ చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఏమాత్రం భయపడకుండా తమ దగ్గర ఉన్నటువంటి ప్రతి అస్త్రాన్ని కూడా వినియోగించింది. అటు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్పుకునేటువంటి ఐరన్ డోమ్ను కూడా ఛేదించుకొని ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్లో పడ్డాయి. అదేవిధంగా చాలా పకడ్బందీగా చాలా శక్తివంతమైనటువంటి, ముఖ్యంగా చెప్పాలంటే రక్షణ విషయంలో అమెరికాకు ధీటుగా ఎవరూ లేరంటారు. అలాంటి అమెరికాకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థలను కూల్చింది. ఇలా ప్రతి విషయంలో కూడా ఇరాన్ అమెరికాకు ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పిందనే చెప్పాలి. కౌంటర్కు ప్రతి అటాక్ని ఇచ్చిందనే చెప్పాలి. సో కౌంటర్ అటాక్ చేసిందనే చెప్పాలి. సో దాంతో ఇప్పుడు అమెరికా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నింటి నుంచి కూడా ఒక ఒత్తిడి రావడంతో ఇప్పుడు అమెరికా సంబంధించినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేసిన వెంటనే ఇరాన్ ఈ ప్రకటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు, అమెరికా చేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి ఈ ప్రకటనలో ఎలాంటి నిజం లేదు, తాము చేస్తున్నటువంటి దాడులకు ట్రంప్ భయపడిపోయాడు అనేటువంటి ప్రకటన నేరుగా ఇరాన్ చేసింది. సో దీంతో ఇప్పుడు అమెరికా ఎలా స్పందిస్తుంది, డొనాల్డ్ ట్రంప్ దీనికి మళ్ళీ ప్రతిగా ఎలాంటి పోస్ట్ చేస్తారు, లేదంటే ఎలాంటి కామెంట్ చేస్తారు, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి దీపిక. ఓకే విజయ్, ఇరాన్ నష్టపోతున్నా ట్రంప్ ను రెచ్చగొట్టడం వెనుక ఉన్న ఇరాన్ ధైర్యం ఏంటి? చైనా రష్యాలు అంటారా? ఎస్, మొదటి నుంచి కూడా ఇరాన్ని చాలా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఇరాన్కి సంబంధించి కూడా ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశం కాదు, అలాగే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నటువంటి దేశం కాదు. ఇరాన్ టార్గెట్ చేస్తే మహా అంటే ఇజ్రాయెల్ మీద టార్గెట్ చేస్తుంది. ఇజ్రాయెల్ మీద టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే ఎలాంటి మిసైల్స్ వచ్చినా కూడా ఒకేసారి వందల సంఖ్యలో మిసైల్స్ వచ్చినా కూడా వాటిని వెంటనే అడ్డుకొని గాల్లోనే పేల్చేసేటువంటి ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్కు ఉంది. కాబట్టి ఇరాన్ ఎవరిని ఏమీ చేయలేదు అనేటువంటి ఒక అపోహలో అటు అమెరికా ఉందనే చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కూడా నిలిపివేస్తాము, అక్కడ జరిగేటువంటి రవాణానంతా కూడా అడ్డుకుంటామని ఇరాన్ చెప్పినప్పుడు కూడా చాలా లైట్ తీసుకుంది అమెరికా. అయితే చెప్పింది చెప్పినట్టే చేసింది ఇరాన్. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఎక్కడైతే ప్యాసేజ్ ఉన్నటువంటి, ఎక్కడైతే ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ షిప్స్ అన్నింటిని కూడా అడ్డుకొనింది. కొన్ని షిప్స్ మీద అటాక్ చేసింది. అమెరికాకు సంబంధించినటువంటి షిప్ మీద కూడా అటాక్ చేసింది. అలాగే వేరే దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ మీద కూడా అటాక్ చేసింది. అదేవిధంగా సీలో మైన్స్ని ఏర్పాటు చేసింది. ఎక్కడైతే ఆ మార్గం కూడా, ఎక్కడైతే ఆ కీలకమైనటువంటి ఆ ప్యాసేజ్ ఉందో ఆ ప్యాసేజ్లో వస్తున్నటువంటి షిప్స్ని పేల్ చేస్తామనేటువంటి ప్రకటన చేసింది. అందుకు తగ్గట్టుగానే చెప్పిన ప్రతి పని చేసి చూపించింది ఇరాన్. కానీ ఇక్కడ అమెరికా చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అమెరికా ముందు రోజు ఒక స్టేట్మెంట్, పక్క రోజు ఒక స్టేట్మెంట్. డొనాల్డ్ ఒకటి చెప్తే మరుసటి రోజు ఇంకోటి చెప్తున్నాడు. ఇలా ఎక్కడ కూడా పొంతన లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అలాంటి కోవకే చెందుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మాతో అసలు సంప్రదింపులు జరపలేదు, చర్చలు జరగలేదు, మేము ఎక్కడ కూడా చర్చలకు ఒప్పుకోలేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా ఓటమిని ఒప్పుకున్నారు అంటూ కూడా పరోక్షంగా చెప్పినట్టుగానే ఇరాన్ చెప్పిందని అనుకోవాలి. అయితే ఇప్పుడు దీనికి ఇరాన్ ఇచ్చినటువంటి దిమ్మ తిరిగే ఈ కౌంటర్కు డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఏంటి? అమెరికా పరువు పోగొడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది దీపిక. విజయ్, ఇరాన్ మేము ఆపమన్న స్పష్టమైన సందేశం వెనుక ఇది యుద్ధాన్ని మరింత పెంచే సంకేతాలు ఉండనున్నాయా? ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇరాన్ ఎక్కడ కూడా భయపడట్లేదు. చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం జరిగింది. వారి కుటుంబంలో చాలామంది కుటుంబ సభ్యులు చనిపోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత స్థానంలో వచ్చినటువంటి ముస్తాబా ఖమేనీ కూడా గాయపడ్డారు. అలాగే చాలామంది కీలకమైనటువంటి నేతలందరూ కూడా చనిపోవడం జరిగింది. కీలకమైనటువంటి కమాండర్స్ అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ఇరాన్ ఏమాత్రం భయపడట్లేదు. ఇరాన్ ఏమాత్రం కూడా అమెరికాను చూసి ఏమాత్రం కూడా చెలించట్లేదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 24 రోజుల నుంచి, ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైనటువంటి యుద్ధం సరిగ్గా ఈ రోజుకు చూస్తే 24 రోజుల పాటు యుద్ధం జరిగితే 24 రోజుల పాటు ఎత్తుకు పై ఎత్తు ఇరాన్ వేస్తూనే ఉంది. కాకపోతే ఇజ్రాయెల్తో పోలిస్తే ఒక రకంగా నష్టం ఎక్కువ భాగం ఇరాన్కి జరిగి ఉండొచ్చు. కానీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా, ఏమాత్రం అమెరికాకు భయపడకుండా ధీటుగా సమాధానం ఇస్తుంది ఇరాన్. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఒక రకంగా 4 అడుగులు వెనక్కి వచ్చి తాము తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఇరాన్ ససేమిరానే చెప్తుంది. ఎక్కడా కూడా మాతో చర్చలు జరగలేదని కొట్టిపారేసింది ఇరాన్.
రైట్, థ్యాంక్ యూ విజయ్. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధ విరామం ఆశలు రేపుతుండగానే ఇరాన్ నుంచి వచ్చిన ఘాటైన వ్యాఖ్యలు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మార్చాయి. ఇది కేవలం మాటల యుద్ధమా లేక నిజమైన సైనిక ఉద్రిక్తతలకు దారితీసే సంకేతమా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఈ వాగ్వాదం మిడిల్ ఈస్ట్ లో స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం ఈ పరిణామాలపైనే ఉంది. శాంతి దిశగా అడుగులు పడతాయా లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.